నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. శబరిమల ఆలయ ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన బంగారు పూత, తాపడాల బరువు తగ్గడం, ఆభరణాల నిర్వహణలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భగవంతుడికే ద్రోహం చేస్తారా అంటూ భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే 2019లో శబరిమల ఆలయంలోని ద్వారపాలక విగ్రహాలకు కొత్త బంగారు పూత వేసేందుకు పాత రాగి రేకులను తొలగించారు. ఆ సమయంలో తొలగించిన పాత బంగారు పూత రేకుల బరువు 42.8 కిలోలుగా నమోదైంది. అయితే చెన్నైలోని ఓ సంస్థకు ఈ రేకులను అప్పగించేసరికి వాటి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. దీంతో 4.5 కిలోలకు పైగా బంగారం మాయమైపోయిందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిని ఆలయ అధికారుల అవినీతిగా భావిస్తున్నారు. ఈ విషయంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించి దీనిపై విజిలెన్స్ కమిటీతో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ కుంభకోణంలో అవినీతి పాల్పడింది కేవలం ఉన్నికృష్ణన్ పొట్టి మాత్రమే కాదని, దేవాలయ ఆస్తులకు నిర్వహించే దేవస్వం బోర్డు అధికారుల ప్రమేయం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు శిక్షార్హమైన పలు నేరాలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని కోర్టు పేర్కొంది. ఈ కుంభకోణంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. స్వర్ణ కుంభకోణంపై ఏర్పాటైన సిట్కు కేరళ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ వెంకటేష్ నేతృత్వం వహిస్తున్నారు. సిట్ ఈ కుంభకోణంపై అత్యంత నిజాయితీతో గోప్యంగా దర్యాప్తు నిర్వహించాలని, అసలు దోషులను చట్టం ముందు నిలబెట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఈ స్కామ్ కు బలం చేకూర్చే కీలక అంశాన్ని విచారణ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. 2019 డిసెంబర్ 9న ఉన్నికృష్ణన్ పొట్టి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడికి పంపిన ఒక ఈమెయిల్ను కోర్టు పరిశీలించింది. శబరిమల గర్భగుడి ద్వారపాలకుల విగ్రహాల తాపడాలకు బంగారు పూత పనులు పూర్తయిన తర్వాత తన దగ్గర అదనంగా పసిడి పలకలు మిగిలాయని పొట్టి ఆ ఈమెయిల్లో పేర్కొన్నారు. ఈ అదనపు బంగారాన్ని ఒక పేద అమ్మాయి పెళ్లి కోసం వినియోగించడంపై దానిలో అభిప్రాయం కోరారు. దీన్ని చూస్తుంటే పొట్టి దగ్గర మిగులు బంగారం ఉన్నట్లు స్పష్టమవుతోందని, అందుకే ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని కోర్టు పేర్కొంది. ఆలయ పవిత్రతను కాపాడుకునేందుకు, దేవాలయ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు సిట్ దర్యాప్తు కీలకంగా మారనుంది. అసెంబ్లీలో ఈ సంఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ప్రతిపక్ష నాయకుడు డివి సతీశన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు 2 దొంగతనం గురించి తెలిసినప్పటికీ దానిని అణిచివేయాలని కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగానే శుక్రవారం ఈ అంశంపై మరోసారి విచారణ చేపట్టింది కేరళ హైకోర్టు. బంగారం లెక్కల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశించింది. అంతేకాకుండా సిట్ దీనిపై నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదికను బహిర్గతం చేయొద్దని కూడా హైకోర్టు సిట్కు సూచించింది.